నాని గారు, ఇనిషియల్ ఎగ్జిట్ పోల్ ఫలితాన్ని టీవీ9 రిలీజ్ చేసింది, దాని మీద మీ రియాక్షన్? మాది ఇంకొంచెం ఇంకా ఎక్స్ట్రా, అంటే మీరు 13 ఇచ్చారు మాకు, మా 13 కన్నా ఇంకా ఎక్కువ ఉంటాయి అని చెప్పని 20 దాటుతాయి అనేది మా ఆలోచన. 20 కన్నా పైన ఉంటాయి అనేది మాకున్న పార్లమెంట్లో 20కి పైనే ఉంటాయి తప్పితే లోపు ఉండవు అనేది మా అంచనా. సో 20కి వస్తే అన్న నమ్మకం మీకు ఉండొచ్చు, కానీ ఎగ్జిట్ పోల్ ఫలితం మొదటిగా రిలీజ్ అయిన టీవీ9 ఎగ్జిట్ పోల్ ఫలితం 13 చూపిస్తుంది. ఇంకా ఇతరులు కూడా చాలా మంది ఇవ్వబోతున్నారు, వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మరి కొద్దిసేపట్లో తెలుస్తాయి. ఆ ఫలితం తెలుసుకునేలోగా మీరు 20 సాధించే అంత అట్మాస్ఫియర్ ఆంధ్రప్రదేశ్లో మీకు కనిపించిందా? ఎందుకంటే నెగిటివ్ క్యాంపెయిన్ బాగా జరిగింది కదా, అంత నెగిటివ్ క్యాంపెయిన్ జరిగిన తర్వాత మీకు పాసిబిలిటీ ఉందనుకుంటున్నారు 20 రావడానికి? అసలు 2014 నుంచి అసలు జగన్మోహన్ రెడ్డి గారికి నెగిటివ్ క్యాంపెయిన్ తప్పితే ఆంధ్రప్రదేశ్లో పాజిటివ్ క్యాంపెయిన్ ఎక్కడుందండి? మొత్తం మీడియా, మెజారిటీ మీడియా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగానే 2010వ సంవత్సరం నుంచి, రాజశేఖర రెడ్డి గారు మరణించిన దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగానే మెజారిటీ మీడియా పనిచేస్తూ వచ్చింది కదా. అయినా కూడా అన్నిటినీ కూడా అధిగమిస్తూ ప్రజల హృదయాల్లో స్థానాన్ని సంపాదించుకుని అతను రోజు రోజుకి పెరుగుతూ వస్తున్నాడు, జనాలకు దగ్గర అవుతున్నాడు. 2014లో ఒంటరివాడు అవ్వచ్చు, కానీ 2019 తర్వాత అతనికి తోడు ప్రజలు ఉన్నారు. కానీ ఇక్కడ నెక్ టు నెక్ అనే పాయింట్ రిఫ్లెక్ట్ అవుతుంది. మీడియా వ్యతిరేకం చేసిన నెక్ టు నెక్ 13-12 అంటే ఆల్మోస్ట్ నెక్ టు నెక్. అసెంబ్లీ కూడా ఇదే తరహాలో ఉన్న నెక్ టు నెక్ అన్న వస్తుంది, లేకపోతే స్లిప్ అయ్యే అవకాశం కూడా అబ్జర్వ్ చేయొచ్చు కదా. లేదు, ఎట్టి పరిస్థితుల్లో 20 దాటి మనం ఎగ్జిట్ పోల్స్ కాదు, రేపు ఎగ్జాక్ట్ పోల్స్ చూద్దాం. ఖచ్చితంగా ఈ 20కి పైబడే పార్లమెంట్ స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గెలుచుకుంటుందండి.